మరిగే పాలల్లో రోటి వేసి చేసిన ఈ రెసిపీ చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతుంది. అంత టేస్టీగా అయితే ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని వచ్చేసి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకైతే వెళ్ళిపోయి చూద్దామా మరి? ఇంకా ముందుగా ఈరోజు నేనైతే ఒక 3 చపాతీలు అయితే మిగిలిన చపాతీతో అయితే ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ఈ రెసిపీ చాలా రుచిగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు వీటిని అయితే ఒక చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 అయితే తీసుకున్నాను చపాతీలు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మురుకలుగా చేసుకోవాలి చిన్నగా. ఇంకా ఇప్పుడు వీటిని ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మూత పెట్టుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇలాంటి ప్యాన్ అయితే పెట్టుకొని అందులోకి 1 కప్పు పాలైతే వేసుకోవాలి. ఈ పాలను బాగా మరిగించాలి. ఇంకా మనకు పాలైతే పొంగడం అయితే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పంచదార అయితే వేసుకోవాలి. 1 కప్పు పాలకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మీకు ఇక్కడ పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు పౌడర్ చేసి. పంచదార కరిగే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మనకు ఇలా పాలు ఉడుకుతుండగానే ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా బొంబాయి రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా ఇలా రవ్వ వేసుకొని ఈ రవ్వను కూడా బాగా కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. మనకు కాస్త పాలు చిక్కగా రావాలి. ఇంకా చూడండి రవ్వ కూడా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా పాల పౌడర్ అయితే వేసుకోవాలి. ఇంకా మీ ఇంట్లో పాల పౌడర్ లేకుంటే ఒక 2 స్పూన్ల దాకా పంచదారని అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ అయితే వస్తుంది మనకు. మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ చపాతీ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా కలుపుతూ దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. మనకు కడాయి నుంచి సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇంకా ఈ నెయ్యి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇంకా కాస్త దగ్గర పడుతుంది మనకు. చూడండి ఇలా ప్యాన్కి సపరేట్ అయితే అయ్యింది కదా. ఇంకా ప్యాన్కి అయితే సపరేట్ అయింది కదా. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండలాగా రావాలి మనకు. అంతవరకు అయితే ఉడికించుకోవాలి. చూడండి నాకు ఇక్కడ ఉండలాగా వచ్చింది కదా. ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది మనకు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం ఒకసారి బాగా స్మాష్ చేసుకుందాం. దీన్ని ఇట్లా బాగా కలుపుకోవాలి. అంటే దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా ఇలా ఉండలాగా సాఫ్ట్గా అయితే చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఇందులోన ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే తీసుకొని ఇంత పిండి ముద్దనైతే తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఈక్వల్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. మీకు నచ్చిన సైజులో పిండి ముద్దనైతే తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ సైజు ఉంటే చాలండి మనకు. ఇంకా చూడండి ఎన్ని అయితే అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇంకా కాల్చుకోవడానికి ఆయిల్ కూడా పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయింది మనకు. ఇలా నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇంకా కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇలా నిదానంగా ఇలా స్పూన్ తోటి కానీ ఫోక్ తోటి కానీ మనం ఇలా ఇంకొక వైపు టర్న్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ
మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే మనకు లోపల దాకా బాగా కాలుతాయి ఇవి. ఇంకా చూడండి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇవైతే రెడీ అయిపోయినాయి కదా. ఇంకా ఇలా రెడీ అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇంకా ఇలా రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మిగిలిన వాటిని కూడా ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. ఇంకా ఇవి కూడా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపుకి అయితే ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఇంకా వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎన్ని అయితే అన్ని ఇలానే చేసుకోవాలి. మరిగే పాలలో చపాతీ వేసి చేసిన ఈ స్వీట్ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇలా ఒక్కసారి చేసుకుంటే మరీ కావాలని అడుగుతారండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయండి ఈ స్వీట్ అయితే. ఇలా చపాతీలు మిగిలినప్పుడల్లా ఇలా చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ అయితే. చూడండి చూపిస్తున్నాను. లోపల ఎక్కడ పిండి అయితే లేదండి. ఎందుకంటే మనం ముందుగానే ఉడికించుకొని ఫ్రై చేసుకుంటాం కాబట్టి పిండి అయితే అస్సలు ఉండదండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి మిగిలిన చపాతీతో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.